మందికి తల్లికి వందనం ఎందుకు దించాం? ఎక్కడే గాని బాలికలు డ్రాప్ అవుట్స్ కాకూడదు, వాళ్ళు నాణ్యతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో గొప్ప లక్ష్యంతో మరి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు తల్లికి వందనం అందజేశారు. అంతేకాకుండా మరి ఈరోజు స్త్రీ శక్తి, ఈ స్త్రీ శక్తి వల్ల ఈరోజు ఈ పథకం ద్వారా మహిళలు ప్రతి ఒక్కరికి ధైర్యంగా వాళ్ళ గమ్యానికి వాళ్ళు చేరుకోగలమన్న నిర్ణయానికి వచ్చారు. ఈరోజు స్త్రీ శక్తి వల్ల ఒక పక్క వ్యాపారస్తులు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పల్లి నుంచి టౌన్కి రావచ్చు, మరి విద్యార్థులు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడే వరకు కూడా ఈరోజు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ రావడం, మరి అంతేకాకుండా మరి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక భద్రత స్త్రీ శక్తి. మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే మరి రోజా గారికి, రజనీ గారికి, మరి ఇంకొంతమందికి కనిపించడం లేదేమో. మరి ఒక స్త్రీగా మీరు కూడా ఒక స్త్రీ అన్న విషయాన్ని ఆలోచించుకొని ఈరోజు స్త్రీ శక్తి అభివృద్ధి జరగడానికి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తప్పిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి మీరందరూ ఇక్కడ పెట్టిన మొక్కలే మీరు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు పార్టీలు మారిండొచ్చు. మీరేదో కొత్త ఎమ్మెల్యే అన్నారు. గతంలో మీరు వైసీపీ పార్టీలో నన్ను 24 కేసులు పెట్టి నా వ్యాపారాలు ఇబ్బంది పెట్టి సిబిఐ రైడ్లు చేసినా మేము ఎక్కడ పార్టీని వదిలిపెట్టలేదు. మేము చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటామన్నాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాం, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని కూడా ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి మరొక్కసారి తెలియజేస్తున్నాం. మీరు చర్చించడానికి ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మేము డిసైడ్ చేసేది కూడా రెడీ అనే విషయం కూడా తెలియజేస్తాం. నేను వాస్తవమే చెప్తున్నాను సార్, వాస్తవమే చెప్పాను. పెనుగొండలోనే కాదు చాలా మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. తప్పేముందండి? వాస్తవాన్ని మేము ప్రజలకు తెలియజేయడంలో తప్పేముంది? మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు ఉషశ్రీ గారు మీకు సిగ్గు లేదా అన్నారు. ఆ మాట ఒక మాజీ మంత్రి, మరి ఎంతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళంతా, మరి వీళ్ళు ఆ మాట మాట్లాడచ్చా? ఒక సాటి మహిళని ఆవిడ. మరి నేను చెప్తున్నా, నేను చర్చించడానికి సిద్ధము. మరి 17 మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడడానికి మా హెల్త్ మినిస్టర్ గారు సిద్ధం. మరి కళ్యాణ్ దుర్గం గురించి మాట్లాడడానికి మీరు సిద్ధమా? కళ్యాణ్ దుర్గంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బెంగళూరు నుంచి